శ్రీ త్రిపుర రహస్యం. మలయ పర్వతం మీద పరశురాముని ఆశ్రమంలో ఒక రోజున పరశురాముడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయన త్రిపుర విద్యను సాధన చేసిన సిద్ధుడు, మహర్షి, తపస్వి. ఆ ఆశ్రమంలో చాలా కాలంగా తపస్సు చేసుకుంటున్న ఒక శిష్యుడున్నాడు. అతని పేరు సుమేధ. అతడు వేదాంగాలను అభ్యసించి పరశురాముణ్ణి వెతుక్కుంటూ వచ్చినవాడు. పూర్వపుణ్యం వల్ల అతడు బాల్యంలోనే లోకాన్ని, లోకపు తీరుని చక్కగా గమనించాడు. లోకపు రీతుల్లోకి పోయే కొద్దీ సత్యమైన దానికి దూరమైపోతారని గ్రహించాడు. పరశురాముని ఎదుట తన మనసులోని మాట ఇలా వెలిబుచ్చాడు సుమేధ. స్వామి, నేను అనేక శాస్త్రాలను అభ్యసించాను, అలాగే ప్రపంచాన్ని పరిశీలించాను. ప్రపంచమే సత్యం అనుకోవడం భ్రాంతి. అయితే అసలు సత్యం ఏమిటి, దాన్ని పొందే మార్గం ఏమిటి అని అడిగాడు సుమేధ. అందుకు పరశురాముడు నవ్వి, ప్రశ్నించడమే సమాధానం పొందడానికి అర్హత కాదు. ఎందుకంటే పరిపక్వత వస్తే గాని సమాధానం వంట పట్టించుకోలేరు కనుక. మళ్ళీ పరశురాముడు అన్నాడు, నువ్వు కఠోర తపస్సు చెయ్యి అన్నాడు. సుమేధ గురువాజ్ఞ ప్రకారం 16 సంవత్సరాలు నియమంగా ఘోర తపస్సు చేశాడు. మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి, స్వామి, మీరు చెప్పినట్లు 16 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి వచ్చాను అన్నాడు. స్వామి, ఇప్పుడు మీరు నాకు విద్యనివ్వాలి అని వినమ్రంగా వేడుకున్నాడు. శాంత గంభీరమూర్తిగా అయిన పరశురామ మహర్షి కొంతసేపు ధ్యానంలో దర్శించి, నాయనా, ఇప్పటికి నీకు అర్హత ఏర్పడింది. నీకు 2 భాగాలుగా విద్యను ఉపదేశిస్తాను. మొదటి భాగం చెప్పిన తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి. అప్పుడు నీకు సాధన సిద్ధించింది, అర్హత పొందినట్లుగా అనిపించగానే మళ్ళీ రావాలి. అప్పుడు విద్యలో 2వ భాగం చెప్తాను అన్నాడు. క్లుప్తంగా ఇలా చెప్పాడు. నాయనా, ఆ తల్లి 3 లోకాల్లో ఉంది, 3 కాలాల్లో ఉన్నది. 3 లోకాలను మించి విశ్వం అంతటా ఉన్నది. 3 కాలాల కంటే ముందు, తర్వాత కూడా ఉంది. ఆ తల్లియే త్రిపుర అని త్రిపుర మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రానికి చెందిన యంత్రాన్ని, మంత్రాంగాలను, అంగన్యాస కరన్యాసాలను ప్రసాదించాడు. పరశురాముడు సుమేధకు ఉపాసనా నియమాలను ఉపదేశించాడు. సుమేధ మంత్రమే జీవితంగా సాధన చేసి త్రిపుర మంత్రాన్ని సిద్ధించుకున్నాడు. మంత్రం సిద్ధించిందో లేదో గురువు చెప్పాలి, లేదా ఆ దేవత చెప్పాలి. సుమేధ సాధనను ఆనందంగా చేస్తున్నాడు. అప్పుడు ఒక్కానొక తెల్లవారుజామున నిద్రో మెలకువో తెలియని స్థితిలో ఆయనకు ఒక దర్శనమైంది. ఒళ్ళు పులకరించింది. సూక్ష్మ భూమికలో ఆయనకు బాలా త్రిపుర సుందరి దర్శనమిచ్చింది. 1000 సూర్యుల కాంతులతో వెలిగిపోతున్నది. పై 2 హస్తములలో అక్షమాల పుస్తకమును పట్టుకుని ఉన్నది. క్రింది 2 చేతులలో వరదముద్ర, అభయముద్ర ధరించి ఉన్నది. అరుణ కిరణజాలై సంచితాశావకాశ విధృత జపపటీక పుస్తకాభీతి హస్త ఇతర వరకరాఢ్య పుల్లకలహార సంస్థ నివసతి హృది బాలా నిత్య కళ్యాణశీల. ఆ విధంగా దర్శించిన వెంటనే సుమేధ అమ్మవారిని స్తుతించాడు. అదే త్రిపురాస్తుతి. ఆ తల్లి తన అభయ వరద హస్తాలు 2 తీసి సుమేధ తలపై ఉంచింది. అప్పుడు ఆయనకు బ్రహ్మానందం కలిగింది. సర్వోత్కృష్టమైన భూమికల్లోకి వెళ్ళిపోయాడు సుమేధ. అప్పుడు ఆ తల్లి, వత్సా, ఆలస్యం చేయకుండా నీ గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన ఆశీర్వాదం తీసుకో, నీ అభీష్టం సిద్ధిస్తుంది అని ఎంతో ప్రేమతో చెప్పింది. ఆయన పరవశించిపోయాడు. ఆ తల్లి అంతర్ధానమైంది. సుమేధ మామూలు స్థితికి వచ్చాడు.
కలయా నిజమా అని తేల్చుకోలేకపోతున్నాడు. సత్యమైతేనే కదా గురువుగారికి చెప్పాలి అని వివేచన చేస్తున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని సంశయపడుతూ ఉదయాన్నే చేయవలసిన ఆహ్నిక కర్మలన్నీ చేసి పర్వత మధ్యంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అమ్మా, నాకు నీ దర్శన భాగ్యం కలగడం సత్యమా కాదా? నువ్వు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అని నిశ్చలంగా ఉన్న ఆయనకి స్పష్టంగా ఒక మాట వినపడింది. సుమేధ, నీకు నా దర్శనం కలగడం ముమ్మాటికి సత్యమే. నీ అంతశ్చేతన నా దగ్గరకు వచ్చింది. అందువల్ల నీ సూక్ష్మ శరీరం మాత్రమే దానిని అనుభూతిలోకి తెచ్చుకుంది. సూక్ష్మ భూమికలో నేను నీకు దర్శనమిచ్చాను, అది సత్యమే. నువ్వు ఇప్పటి వరకు చేసిన సాధన ఫలించింది. గురువు దగ్గరకు వెళ్ళు అని చెప్పగానే ఆ తల్లికి సాష్టాంగ నమస్కారం చేసుకొని పరశురాముల వారి దగ్గరికి వెళ్ళాడు సుమేధ. అప్పుడు పరశురాముల వారు చాలా సంతోషించి, నాయనా, నీ సాధన ఫలించింది. నీకు అమ్మవారి ఇచ్చిన దర్శనాన్ని నేను సూక్ష్మ భూమికతో చూశాను, సూక్ష్మ దృష్టితో చూశాను. ఇప్పుడు నీకు సంపూర్ణమైన దీక్ష ఇస్తాను అన్నారు. సాక్షాత్తు దత్తాత్రేయులు నా గురువులు. ఆయన నన్ను శ్రీ విద్యలో పూర్ణ దీక్షితుణ్ణి చేయడమే కాకుండా నాకొక విశేషమైన విద్యను బోధించారు. అదే త్రిపుర రహస్యం. త్రిపుర రహస్యం అంటే గూఢమైన విద్య. గురు ద్వారా యోగ్యుడైన శిష్యుడు మాత్రమే తెలుసుకోవాల్సిన జ్ఞానం పేరు రహస్యం. త్రిపుర రహస్యం అనే నిగూఢ విద్యా రహస్యం తెలిసినవాడు శివుడు. శివుడు ఈ విద్యను నారాయణునికి బోధించాడు. నారాయణుడు బ్రహ్మదేవునికి బోధించాడు. నారాయణుడి జ్ఞానావతారం దత్తాత్రేయులు. ఆయన నాకు బోధించారు. ఇది సనాతన విద్య. ఈ త్రిపుర రహస్య విద్యని నిరంతరం మనసులో ఉంచుకొని అమ్మవారిని ఆరాధన చెయ్యి. కొంతకాలానికి నీ దగ్గరకు సుమేధ అని ఒక శిష్యుడు వస్తాడు. అతనికి విద్యనంతా బోధించు. సుమేధయే హారితాయనుడనే పేరు కలిగి త్రిపుర రహస్యమనే ఈ విద్యను గ్రంథంగా రాస్తాడు అని మా గురువుగారు నాకు చెప్పారు అని పరశురాముల వారు సుమేధతో చెప్పారు. వెంటనే ఆనందపడ్డాడు సుమేధ. ఇంకా పరశురాముల వారు ఇలా అన్నారు, నువ్వు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి దత్తాత్రేయులు చెప్పిన శిష్యుడు నువ్వే అని నాకు తెలుసు. నీకు అర్హత వస్తేనే చెప్పాలని ఎదురు చూస్తున్నాను. నీకు అమ్మవారి దర్శనమయ్యింది. నీవు పూర్ణ దీక్షను పొందావు. ఇప్పుడు త్రిపుర రహస్యం చెప్తున్నాను. దీనివల్ల నీ షోడశీ ఉపాసన మరింత పరిపూర్ణం అవుతుంది. నీకు మాత్రమే త్రిపుర రహస్యాన్ని బోధిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా దానిని నువ్వు పుస్తకంగా రాస్తావు అని పరశురాముల వారు సనాతనమైన పరంపరాగతమైన త్రిపుర రహస్యాన్ని బోధించారు సుమేధకు. సుమేధ ఆ సారాన్నంతటినీ గ్రహించి, నేను కొంతకాలం సాధన చేయడానికి వెళ్తాను, అనుగ్రహించండి అన్నాడు. చాలా కాలం ఈ సాధన కొనసాగించిన తరువాత ఒకనాడు ప్రాతకాలంలో ధ్యాన స్థితిలో తెల్లని కర్పూర కాంతితో మహతిని మీటుతూ నారదుల వారు కనపడ్డారు. నారదుడు, నేను నిన్ను చూడాలని వచ్చాను అన్నారు. సాక్షాత్తు సర్వజ్ఞాన నిధి నారద మహర్షి తనను చూడ్డానికి వచ్చినందుకు సుమేధ చాలా సంతోషించాడు. బ్రహ్మదేవుడంతటి వాడు నీ గురించి మార్కండేయుడితో చెప్పడం విని నిన్ను చూడదలిచి ఇక్కడికి వచ్చాను. నువ్వు త్రిపుర రహస్యాన్ని రాస్తావుట, ఆ ప్రయత్నం చెయ్యి అన్నాడు నారదుడు. స్వామి, తెలిసింది. మా గురువుగారు కూడా నేను త్రిపుర రహస్యాన్ని రాస్తానని దత్తాత్రేయుల వారు చెప్పారని చెప్పారు. విద్యను గ్రహించడానికే నా శక్తి సరిపోయింది. నాకు రాయాలనే ఆలోచన లేదు. ఇప్పుడు మీరు చెప్పారని రాయాలనుకుంటే మందబుద్ధిని, స్మృతి లేకుండా ఉంది, ఎలా రాయగలను అన్నాడు సుమేధ.
బ్రహ్మదేవుడేమో ఇతడు పుస్తకం రాస్తాడన్నాడు, ఇతడేమో గుర్తులేదంటున్నాడు, ఇది ఎలా సంభవం అని ఆశ్చర్యపడి వెంటనే బ్రహ్మదేవుణ్ణి స్మరించాడు నారదుడు. స్మరణ మాత్రాన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏం నాయనా నన్ను పిలిచావు అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నారదుడు, తండ్రి, మీ వాక్కు వృధా కాదు. ఇతడు గ్రంథం రాస్తాడని మీరు అన్నారు. ఇతడు నేను మందబుద్ధిని, నేనేం రాయలేనంటున్నాడు. అదెలా సాధ్యం? నేనేమీ రాయలేనంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఒక మాట అడుగుతున్నాను. మీరు ఇతని పేరు ఉచ్చరించేటంత పుణ్యం ఇతడేం చేశాడు? పరశురాముడి ద్వారా దత్తాత్రేయులు ఉపదేశించిన విద్యను పొందేటంత పుణ్యం ఇతడేం చేశాడు? నాకు తెలుసుకోవాలనుంది. ఇప్పుడు ఎందుకు తెలుసుకున్న విద్యను అతనికి గుర్తు రావడం లేదు అని బ్రహ్మదేవుణ్ణి అడిగాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇతనికి పూర్వజన్మలో ఒక విశేష పుణ్యం ఉన్నది. సరస్వతీ నదీ తీరంలో సుమంతుడనే ఒక వేదవేత్త ఉండేవాడు. అతనికి ఈ సుమేధ పుత్రుడిగా పుట్టాడు. ఆ జన్మలో ఈయన పేరు అలర్కుడు. అతడికి చిన్నప్పటి నుంచి రోగం ఉన్నది. అప్పుడు అతని ఆయుష్ 5 ఏండ్లే. అతనికి మాటలు రాలేదు. అతని తండ్రి తన భార్యను ఆయి ఆయి అని పిలిచేవాడు. పేరు పెట్టి పిలవకూడదు గనక. ఆ పిల్లవాడు అదే పిలుపు వినేవాడు. అందువల్ల తల్లిని ఐ అని పిలిచేవాడు. ఐ అంటూనే 5 ఏళ్లకు మరణించాడు. అలా మరణించిన అతడు సుమేధగా పుట్టాడిక్కడ. ఐ అనేది త్రిపుర విద్యలోని మొదటి బీజమైన ఐంకారం. సామాన్యమైనది కాదు. అందువల్ల వాగ్భవ బీజం యొక్క ప్రభావం చేత సుమేధ జ్ఞాని అయి పరశురాముడి చేత దత్తాత్రేయుల విద్యను ఉపదేశంగా పొంది ఈ గ్రంథం రాయడానికి అర్హుడయ్యాడు. అప్పుడు అజ్ఞానంగా మంత్రాన్ని పలికాడు కనుక స్మృతి పోయింది. కానీ ఇప్పుడు నిన్ను చూశాడు కనుక, నీ ద్వారా నన్ను చూశాడు కనుక స్మృతి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతను ఆ గ్రంథాన్ని రాస్తాడు అని బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. అప్పుడు నారదుడు, విన్నావు కదా, మళ్ళీ నువ్వు ఈ పుస్తకం రాశాక వస్తాను అని నారదుడు వెళ్ళిపోయాడు. సుమేధ త్రిపుర విద్యను గ్రంథస్థం చేశాడు. సంహితగా రాశాడు. హారితాయన వంశంలో పుట్టాడు కనుక హారితాయనుడు అయ్యాడు. ఆ గ్రంథం హారితాయన సంహిత అయ్యింది. జన్మ చరితార్థమైంది అనుకున్నాడు. అప్పుడు అదే మధురై క్షేత్రంలో నారదుల వారు వచ్చి నాయనా, నీ గ్రంథం పూర్తయిందని నాకు తెలుసు, వినిపిస్తావా అన్నాడు. స్వామి, మీరు గురువులు, నేను శిష్యుణ్ణి, నేను మీకు చెప్పడమేమిటి అన్నాడు సుమేధ. అందుకు నారదుడు, ఈ గ్రంథం నువ్వు నాకు చెప్పినట్లుగా ఉండాలి. నువ్వు చేసిన అపూర్వ సాధన వలన నీకు ఈ భాగ్యం లభించింది. నువ్వు చెప్పు, నేను వింటాను అన్నాడు. అప్పుడు గురువులను ప్రార్థించి, అమ్మవారిని ప్రార్థించి త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది అవతారిక, అంటే గ్రంథం ప్రారంభం కావడానికి ముందు జరిగినది. ఈ గ్రంథంలో మొదటిది మాహాత్మ్య ఖండం. అమ్మ రూప గుణ లీలామహత్యం. వివిధ రూపాలతో విశ్వాన్ని ఎలా నడుపుతుందో ఇందులో ఉంది. భండాసుర సంహారం విస్తారంగా ఉన్నది. ఇది పూర్తయ్యాక జ్ఞానఖండం. ఇందులో అమ్మవారి తత్వం తెలియజేయబడింది. పరబ్రహ్మస్వరూప జ్ఞానాన్ని ప్రస్తావించారు. శరీర త్రిపురంలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలలో వ్యాపించి ఉన్న చైతన్యమే త్రిపుర. తరువాతది చర్యాఖండం. ఎలా ఉపాసన చెయ్యాలో చెప్తుంది. మా గురువుగారు పరశురాముల వారు ఈ విద్యను దత్తాత్రేయుల నుంచి పొందారు. ఆయన దత్తాత్రేయుల వారిని ఎలా కలిశారు, ఎలా అనుగ్రహం పొందారు అనే విషయాలను చెప్తాను అని సుమేధ నారదుడితో చెప్పసాగాడు. ఉన్నతమైన సాధన వల్ల, గొప్ప తపస్సు వల్ల హృదయంలో త్రిపుర రూపాన్ని
గుణాన్ని, లీలల్ని, మహత్యాన్ని, తత్వాన్ని గ్రహించాడు సుమేధ. ఆ ఆనందమే త్రిపుర, అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య. సుమేధ నారదుడికి త్రిపుర రహస్యం చెప్పడం ప్రారంభించాడు. త్రిపుర సుందరీ దేవిని, పరమ గురువైన దత్తాత్రేయ స్వామివారిని, పరమశివుణ్ణి ప్రార్థించి కార్యకారణ సంబంధం తెలియజేసే కథతో ప్రారంభించాడు హరితాయనుడు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు భృగు మహర్షి. ఆయన కుమారుడు చ్యవనుడు. చ్యవనుని పత్ని సుకన్య. చ్యవనునికి సుకన్యకి కలిగిన కుమారుడు రుచీకుడు. ఆయన ఉత్తమ వంశజుడైన గాధిరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాడు. గాధిర్ మహారాజు రుచీకుడిని ఒక కోరిక కోరాడు. నీవు మహర్షివి, యజ్ఞయాగాదులు చేస్తుంటావు. నేను కోరేదేమంటే, నాకు పుత్రికా సంతానం ఉన్నది, కానీ పుత్ర సంతానం లేదు. నువ్వు యజ్ఞం చేసి పుత్ర సంతానం కలగజెయ్యి అని కోరాడు గాధిరాజు. సరేనన్నాడు రుచీకుడు. రుచీకునికి కూడా సంతానం కావాలి కదా, అందుకని యజ్ఞం చేశాడు. యజ్ఞప్రసాదమైన పాయసాన్ని 2 భాగాలు చేశాడు. గాధిరాజుకి క్షాత్ర లక్షణాలు గల పుత్రుడు కలగాలని మంత్రించిన ఒక భాగాన్ని, తన కుమారుడికి కావలసిన తపస్వి లక్షణాలు గల 2వ భాగాన్ని అక్కడ ఉంచి ఏదో పని మీద పక్కకి వెళ్ళాడు రుచీకుడు. అక్కడున్న గాధిరాజు భార్య రుచీకుడు తన భార్య కోసం అత్యంత శక్తిమైన పాయస ప్రసాదం ఉంచి ఉంటాడని భ్రమించి తాగేసింది. ఆ తర్వాత అక్కడకు వచ్చిన రుచీకుని భార్య సత్యవతి మిగిలి ఉన్న 2వ భాగాన్ని త్రాగేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరూ గర్భం ధరించారు. దివ్య దృష్టి కల రుచీకుడు ఏదో తారుమారు జరిగిందని గ్రహించాడు. అదే విషయం గురించి గర్భం ధరించిన వారిద్దరినీ ప్రశ్నించాడు రుచీకుడు. వాళ్ళు జరిగింది ఒప్పుకున్నారు. అప్పుడు రుచీకుడు సత్యవతితో, మీ తండ్రికి ఉత్తమమైన ఉత్తమమైన క్షత్రియ సంతానం కలగాలని ఆ పాయసాన్ని మంత్రించాను. మనకు బ్రహ్మ తేజస్సు కల కుమారుడు కలగాలని మంత్రించాను. 2 తారుమారైనాయి కనుక సత్యవతి, మనకు క్షాత్ర తేజస్సుతో మహావీరుడు పుడతాడు అని చెప్పాడు. అప్పుడు ఆమె, బ్రహ్మ విద్యను అభ్యసించడం మన సంప్రదాయం, అలాంటిది పౌరుషం రాజసంతో సంతానం పుడతాడే అని బాధగా ఉన్నది అన్నది. అప్పుడు రుచీకుడు, సత్యవతి, నా తపశ్శక్తితో బ్రహ్మర్షి కలిగేటంత వాడినే పుట్టిస్తాలే, కానీ పాయసం మహిమ వృధా కాదు. కనుక మన కుమారునికి పుట్టేవాడు మహావీరుడు. 21 మార్లు భూమండలం మీద దుష్ట క్షత్రియ సంహారం కావిస్తాడు అని చెప్పాడు. గాధిరాజుకు విశ్వామిత్రుడు జన్మించాడు. మొదట క్షత్రియుడిగా జీవించిన ఆయన దృష్టంతా తపస్సు చెయ్యాలని మళ్ళీపోయింది. తపస్సు చేసి రాజర్షి, బ్రహ్మర్షి అయ్యాడు. పాయసం మహిమ వృధా కాలేదు. రుచీకునికి సత్యవతికి బ్రహ్మ తేజస్సుతో జమదగ్ని జన్మించాడు. జమదగ్నికి క్షాత్ర తేజస్సుతో పరశురాముడు జన్మించాడు. తండ్రి అతనికి రామా అని పేరు పెట్టాడు. శివుణ్ణి మెప్పించి పరశువుని పొందాడు కనుక పరశురాముడయ్యాడు. భృగు వంశానికి చెందిన వాడవడం వల్ల భార్గవుడయ్యాడు. ఈ జరిగిన దాని వెనక దివ్య ప్రణాళిక ఒకటి ఉన్నది. దుష్ట క్షత్రియ సంహారం కొరకే భగవంతుడు ఇలాంటి ప్రణాళిక రచించాడు. పరశురాముడు తపస్సాచరించి అస్త్రశస్త్రాలను పొంది గొప్ప వీరుడయ్యాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ఒక విపత్తు ఏర్పడింది. కార్త్యవీర్యార్జునుడి కారణంగా జమదగ్ని మరణించాడు. వెంటనే పరశురాముడు తన తండ్రిని సంహరించిన వాడిని తాను సంహరిస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. కార్త్యవీర్యార్జునుడి మీదికి దండెత్తి వెళ్ళాడు. కార్త్యవీర్యార్జునుడితో పాటు దుష్ట క్షత్రియులను 21 మార్లు వేటాడి సంహరించాడు. భూమండలమంతటికి అతనే రాజయ్యాడు. ధర్మరక్షణ కోసం దుష్ట క్షత్రియులను సంహరించాడు కనుక ఆ పాపం పోవడానికి గొప్ప యజ్ఞాన్ని చేశాడు. అందులో తను సంపాదించిన భూమినంతటినీ దానంగా ఇచ్చేశాడు. ఇలా భూమినంతా దానం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు.
ఈయనకు తపస్సు వల్ల స్వర్గాది ఊర్ధ్వలోకాలన్నీ లభించాయి. ఆయన వాటి వైపు వెళ్లకుండా భూమి అందే తపస్విగా సంచరించాడు. అలాంటి సమయంలో అనుకోని సంఘటన జరిగింది. రామచంద్ర ప్రభువు జనక మహారాజు కొలువులో ధనుర్భంగం చేశాడని విని పరశురాముడు అక్కడికి వచ్చాడు. అప్పటికి కళ్యాణం పూర్తయింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. సరిగ్గా అరణ్య మధ్యలో వారికి పరశురాముడు ఎదురుపడ్డాడు. పరశురాముడు, శివధనుర్భంగం చేసిన వాడెవడు అన్నాడు. అప్పుడు రాముడు, ఆ శివధనుర్భంగం చేసింది నేనే అన్నాడు. అయితే తన దగ్గర విష్ణు ధనస్సు ఉంది, దాన్ని ఎక్కుపెట్టమని ఇచ్చాడు పరశురాముడు. శ్రీరామచంద్ర ప్రభువు విష్ణు ధనస్సుని చేతికి తీసుకుని బాణం ఎక్కుపెట్టాడు. దాన్ని ఎత్తడమే కష్టం. బాణం ఎక్కుపెట్టడం చూసిన పరశురాముడికి సాక్షాత్తుగా విష్ణుమూర్తిగా రాముడు కనిపించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి, నేను ఎక్కుపెట్టిన బాణాన్ని దింపను, నా పరాక్రమం వ్యర్థం కావడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ బాణాన్ని ఎక్కడ సంధించమంటావో చెప్పమన్నాడు. అప్పుడు పరశురాముడు, సత్య పరాక్రముడవైన నీవు ఆ బాణాన్ని అపారమైన తపస్సు వలన నాకు లభించిన స్వర్గాది ఊర్ధ్వలోకాలన్నింటి మీద సంధించు, దగ్ధం చెయ్యి అన్నాడు. అలాగే శ్రీరామచంద్రమూర్తి పరశురాముడు సంపాదించుకున్న పుణ్యరాశినంతా దగ్ధం చేసేశాడు బాణం సంధించి. దీన్ని యథాలాపంగా కథలాగా దర్శించకూడదు. బాణం సంధించినప్పుడు ఎక్కడో ఒకచోట సంధించమని చెప్పకూడదు. తనదిగా ఉన్న దాని మీదే బాణం సంధించాలి. అందువల్ల పరశురాముడు తను సంపాదించిన పుణ్యరాశిని చూపించాడు. బ్రహ్మజ్ఞానికై మొదలైన ప్రయాణమిది, సరదాగా చెప్పిన కథ కాదు. పరశురాముడు స్వర్గాది ఊర్ధ్వలోకాలు అపార పుణ్యరాశి దగ్ధమవగా తన అవతారంలోని 2 విష్ణు కళలను ఇవ్వగా అప్పటి వరకు 14 కళలతో వెలుగుతున్న శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణ కళాధరుడైనాడు. పరశురాముడు పూర్ణావతారుడైన శ్రీరామచంద్రమూర్తి తటస్థపడగానే తన అవతార విశేషాన్ని ముగించి కేవలం పరశురాముడిగా తపస్సు చేసుకోవడానికి అడవి బాట పట్టాడు. పరశురాముడు దుష్ట క్షత్రియులను 21 మార్లు దునుమాడాడు. తన అభిమానానికి, తన పరాక్రమానికి మూల్యంగా రక్తం ఏరులై పారింది. ఆ పాపం ఘోర తపస్సు చేసి ప్రక్షాళన చేసుకున్నాడు. జయించిన భూమండలాన్నంతటిని దానం చేసేశాడు. తపస్సు ద్వారా లభించిన స్వర్గాది పుణ్యలోకాలను రామబాణంతో దగ్ధం చేసుకున్నాడు. నారాయణ అంశ శ్రీరామునిలో ఐక్యమైపోయింది. అసమాన తపోనిష్టగల పరశురాముడు చింతిస్తూ నడుస్తున్నాడు. నిత్యమైన పరమేశ్వరుడు మాయతో కూడిన అనిత్య ప్రపంచంతో కలిసే ఉంటాడు. అశాశ్వతమైన శరీరం, శాశ్వతమైన ఆత్మ కలిసే ఉంటాయి. అశాశ్వతమైన ఇహపర సౌఖ్యాలు, శాశ్వత బ్రహ్మజ్ఞానం నిరంతరం కలిసే ఉంటాయి. కాకపోతే ఆయా సందర్భాల్లో ఏది నిత్యం, ఏది అనిత్యం అనే వివేకం కలగడం బ్రహ్మజ్ఞాన సాధనలో అతి ముఖ్యమైన అధికారం. దీనినే నిత్య వివేకము అని వేదాంత పరిభాషలో అన్నారు. ఏది ఆత్మలక్షణం, ఏది అనాత్మ లక్షణం అనేది ఇక్కడ తెలుసుకోవాలి. రెండవది ఇహాముత్ర భోగ వైరాగ్యం. ఇహపర భోగాల మీద మహావైరాగ్యం కలిగి ఉండాలి. ఇక శమము, దమము. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, అంటే మనస్సును నిరోధించాలి. దమము అంటే బహిరింద్రియ నిగ్రహం. తితిక్ష అంటే ఎంతో ఏకాగ్రత, ఓర్పు, సహనంతో సాధన చేయాలి. ఎంతకాలం చేయాలి అంటే ఇంత అని కొలత లేదు. వస్తుందా రాదా అంటే తెలీదు, ఖచ్చితంగా చెప్పలేం. ఇలాంటి సాధనకు సముద్రమంత ఓర్పు, సహనం కావాలి. సాధనలో బ్రహ్మ విద్య అంత కఠోరమైనది. తర్వాతది ముముక్షుత్వం. బ్రహ్మ విద్య కావాలనే తీవ్రమైన కాంక్ష, కోరిక కావాలి. పరశురామునికి నిత్యానిత్య వివేకం ఉంది. అందుకే సంపాదించిన భూమినంతటినీ దానం చేసేశాడు.
స్వర్గాది ఊర్ధ్వలోకాల సుఖాలు వదిలేశాడు. ఇహపర సుఖాల పట్ల వైరాగ్యాన్ని పొందాడు. అంటే ఇహాముత్ర భోగ వైరాగ్యం కలిగింది. మనస్సుపై నిగ్రహం కలిగి ఉన్నాడు. అలా అంతరింద్రియ నిగ్రహం వల్ల శమము సిద్ధించింది. మహర్షిగా అనంతమైన తపస్సు చేయడం వల్ల ఇంద్రియములపై నిగ్రహం కలిగి దమమును సాధించాడు. ఇప్పుడు బ్రహ్మ విద్యను సాధన చేయడానికి సాగరమంతటి సహనాన్ని వహించి ఉన్నాడు. అంటే తితీక్షను కలిగి ఉన్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధుడై పరితపిస్తూ అడవిలో తిరుగుతున్నాడు పరశురాముడు. నిత్యానిత్య వివేకం, ఒకటి నిత్యానిత్య వివేకం, రెండవది ఇహాముత్ర భోగ వైరాగ్యం, 3 శమము, 4 దమము, 5 తితీక్ష, 6 ముముక్షత్వం. ఈ 6 గుణాలు ఎక్కడ ప్రోగై ఉంటాయో అక్కడ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి గురువు ప్రత్యక్షమవుతాడు. పుట్టుకతో పరశురాముడు ఎంత గొప్పవాడైనా సాక్షాత్తు నారాయణాంశ అయినప్పటికీ తీవ్రమైన సాధనతో పై సుగుణాలన్నీ సముపార్జించి బ్రహ్మ విద్యకై పరితపిస్తూ ఉన్నాడు. ఈ కథ కేవలం కథ కాదు, ఒక మహోన్నతమైన సాధకుడి జీవిత చరిత్ర. అలా అడవిలో తిరుగుతున్న పరశురాముడికి ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఒక మహాపురుషుడు దర్శనమయ్యాడు. కానీ జుట్టు పెరిగి పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు. పరశురాముడు ఆయనను గురించి కనుక్కోవాలనుకున్నాడు. ఆయనను సమీపించి, స్వామి నీవెవరు అని ప్రశ్నించాడు పరశురాముడు. అప్పుడు ఆ తేజస్వి, నేను అంటే ఈ దేహమా లేక లోపల ఉన్న నేను గురించి అడుగుతున్నావా? ఒకవేళ దేహమే అయితే కనపడుతున్నది కదా, చూడు, అడగడం దేనికి అన్నాడు. అప్పుడు పరశురాముడికి ఒకటి అవగతమైంది. ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఇంత సూటిగా మాట్లాడుతున్న ఈయన సాక్షాత్తు బ్రహ్మవేత్తయే. ఈయన అవధూత, బాలోన్మత్త పిశాచావస్థాత్ అంటారు. అలా ఉన్నాడు ఆయన. పేరు సంవర్తుడు. బాలుని వలె ఉన్మత్త స్థితిలో పిశాచావస్థలో కూడా ఉన్నాడు అని అనుకున్నాడు పరశురాముడు. అందుకు తగ్గట్లు పరశురాముడు ఆ తేజోమూర్తిని ఇలా అడిగాడు. అయ్యా, నీ శరీరం నిండా మట్టి ఉంది, తలకు సంస్కారం లేదు, వస్త్రరహితంగా ఉన్నావు, కానీ మహాపురుష లక్షణాలు కనబడుతున్నాయి. మహాత్మా, నువ్వు ఎవరు అని అడిగాడు. ఆయన రాళ్ళు తీసుకుని కొడుతూ పరిగెడుతూ ఉన్నాడు. పరశురాముడు మహాత్మా ఆగు అంటూ అరుస్తూ వెంటబడుతున్నాడు. ఆ మహాత్ముడు పరిగెత్తటం ఆపి ఒక చోట కూర్చున్నాడు. పరశురాముడికి ఆయన నిజమైన అవధూత అవునో కాదో పరీక్షించాలని బుద్ధి పుట్టింది. పరశురాముడికి ఆయన నిజమైన అవధూత అవునో కాదో పరీక్షించాలని బుద్ధి పుట్టింది. పరశురాముడు ఆ మహాత్ముడిని నిందించాడు, చిత్కరించుకుంటున్నాడు. ఆయన మొహాన్ని పరిశీలిస్తున్నాడు. మామూలు మనిషి అయితే కోపం రావాలి, మహాత్ముడైతే అలా కాదు, నిర్వికారంగా ఉన్నాడు ఆయన. అప్పుడు నిశ్చయాత్మక బుద్ధితో ఈయన అవధూత, మహాత్ముడు అని గ్రహించాడు. స్వామి నువ్వెవరు అని అడిగాడు. అందుకు ఆ మహాపురుషుడు, నువ్వెవరని అడిగావే, ఏమని చెప్పను? కనబడేదాన్ని అడుగుతున్నావా? కనబడని నాలోని చైతన్యాన్ని ఎవరని అడుగుతున్నావా? అది కనపడుతున్నదిగా. ఏదొక పేరు చెప్పాలని కోరుకుంటున్నావా? అది కూడా స్థిరంగా లేకుండా మారిపోతుంటుంది కదా. ఎవరికి తోచిన పేరుతో వారు పిలవడం వల్ల మారిపోవచ్చు. నేనేమని చెప్పాలి నీకు అన్నాడు ఆ తేజోపుంజంలా ఉన్న మహానుభావుడు. ఏది చెప్పినా వ్యర్థమే, అంటే పిండిని పిండిగా చేసినట్లే వ్యర్థము. ఏమి చెప్పను అన్నాడు ఆయన. పరశురాముడు స్తబ్దుడైపోయాడు. వాక్కు మనస్సు స్తంభించిపోయాయి. పరతత్వం తెలుసుకోవడానికి బయలుదేరిన పరశురాముడికి త్రిపురాదేవి అనుగ్రహం వల్ల సంవర్తుడనే ఈ అవధూత నిలబడి మాట్లాడాడు. ఆయన కాళ్ల మీద పడి పరశురాముడు, స్వామి నా అజ్ఞానం నాకు తెలిసింది, కనీసం ఏమని ప్రశ్నించాలో తెలియడం లేదు అని అన్నాడు పరశురాముడు. అహంకారం పూర్తిగా లుప్తమైపోయింది. నిష్కపటమైన భక్తితో నీకు శిష్యుడినైపోయాను, నాకు ఏది యోగ్యమో అది చెప్పు అన్నాడు పరశురాముడు.
అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నేను అంగీరస గోత్రానికి చెందిన వాణ్ణి. నన్ను సంవర్తుడు అంటారు. బృహస్పతికి తమ్ముణ్ణి. మా అన్నతో నాకు వైరం, ఆపై అసూయ కలిగింది. నాకు ఆ తర్వాత వైరాగ్యం కలిగింది. దత్తాత్రేయ స్వామి దయ వల్ల ఈ స్థితి లభించింది. ఆ మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా? నేను నేను అని ఏ వస్తువుని అనుకుంటున్నారో నిజానికి ఆ వస్తువు తప్ప మరొకటి లేదు ప్రపంచంలో. నేను అని అనుకుంటున్నదే ఆత్మ. ఇది శరీరంలో ప్రవహిస్తోంది, అంతేకాని శరీరం కాదు. నేను అనే చైతన్యం శరీరమంతా వ్యాపించి ఉంది. దాన్ని చూడు. ఎవరి వల్ల ప్రకాశిస్తుందో చూడు. ఆ పరమాత్మను చూడు. జలాన్ని, కెరటాన్ని వేరుగా చూడకు అన్నాడు. అర్థమైందా అని ప్రశ్నించాడు ఆయన. పరశురాముడు ఎంతో విస్తారంగా చెప్పాల్సిన విషయాన్ని ఇంత క్లుప్తంగా చెప్తే నాకు పూర్తిగా అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆయన, నాయన, దత్తాత్రేయుల వారి దయ వల్ల నాకు అర్థమయ్యింది. ఆయన కాళ్ల మీద పడి ఆయనను ఆశ్రయించు. ఆయన కృప వల్ల నీకు కూడా అర్థమవుతుంది నాయనా అన్నాడు సంవర్తుడనే ఆ అవధూత. లోకం పోకడ చూస్తే నాకు నవ్వు వస్తుంది. తాననుకున్నట్లు లోకం ఉండాలని అనుకుంటూ ఉంటారు. తాననుకున్నట్లు లోకం ఉండాలని అనుకుంటూ ఉంటారు. అంటే తాను అనుకోవడంలోనే ప్రపంచమంతా ఉన్నట్లు కదా. తాను సృష్టించుకున్న ప్రపంచం ఒక భ్రమ అని తెలిసినా అందులోనే నడుస్తుంటాడు. సత్వగుణంలో చైతన్యం ఉంటుంది. చైతన్యం యొక్క స్వరూపం, స్వభావం ఆనందం. ఒకానొక చైతన్యమనే శక్తి ప్రవాహంలో సృష్టి అంతా, విశ్వమంతా మునిగి ఉన్నది. అందులోనే సర్వకాలాలు, సర్వావస్థలు అనేకం ఉన్నాయి. కనుక దత్తాత్రేయుల వారి వద్దకు వెళ్ళు. ఆయన వల్ల నీకు త్రిపురాదేవి కటాక్షం కలుగుతుంది. హిమాలయాల్లో గంధమాదన పర్వత సమీపంలోని గుహలలో ఆయన ప్రస్తుతం ఉన్నారు. అక్కడికి వెళ్ళు అని కూర్చుని ఉన్న ఆయన లేచి నిలబడ్డాడు. ఆయన పరిగెడతాడేమో పట్టుకోవాలన్నట్లు పరశురాముడు కూడా చటుక్కున లేచాడు. సంవర్ధుడనే ఆ అవధూత అమాంతంగా గాలిలోకి ఎగిరి మాయమైపోయాడు. ఇక పరశురాముడు హిమాలయాల్లోని గంధమాదన పర్వతాల్లో దత్తాత్రేయుల వారుండే గుహ దగ్గరికి వచ్చాడు. ఆ గుహ బయట ఒక మహానుభావుడు తపోలీనుడై ఉన్నాడు. పరశురాముడు ఆయన తపస్సు భంగపరచకుండా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచాడు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావని అడిగాడు. అయ్యా, నా పేరు పరశురాముడు. నేను దత్తాత్రేయుల వారిని ఆశ్రయించటానికి వచ్చాను అన్నాడు పరశురాముడు. ఆ గుహలోకి దారి చూపించాడు ఆయన. బయటి నుండి చిన్నదిగా ఉన్నా లోపల చాలా పెద్దదిగా ఉంది ఆ గుహ. పరశురాముడు లోపలికి వెళ్ళాడు. గుహ అంతా ప్రకాశిస్తోంది. అక్కడ పరశురాముడికి గురువు రూపం దర్శనమిచ్చింది. వెలుగుల కుప్ప, ఆనందపు జలపాతం. దత్తాత్రేయుల వారు కూర్చొని ఉన్నారు. ఆయన ఒళ్ళో ఒక స్త్రీమూర్తి ఉన్నది. ఆమెను ఆయన ముద్దాడుతున్నారు. పక్కనే మరొక స్త్రీ మధువును అందిస్తున్నది. పరశురామ, నువ్వు వస్తావని నాకు తెలుసు అని, నువ్వు బ్రహ్మచర్యం వహిస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉన్న తపస్వివి. నేను ఇలా స్త్రీల సాంగత్యంలో ఉంటాను, మధు సేవిస్తుంటాను. నేను నీలాంటి నిష్ఠాపరుడికి ఏమి బోధించగలను అన్నారు ఆయన. అప్పుడు పరశురాముడు, ప్రభో, అలా అనకండి, మీరే శరణు అని కాళ్ల మీద పడి దత్తాత్రేయుల వారికి మొక్కాడు. పరశురాముడు, మీరు తప్ప వేరే గతి లేదు స్వామి అని సర్వస్వ శరణాగతిని వేడుకున్నాడు. నాకు వైరాగ్యం ఉంది, కానీ స్త్రీలోలత్వాన్ని నిగ్రహించుకోలేకపోయాను నేను
అన్నారు దత్తాత్రేయుల వారు. అహంకారం నాకు ఎంత మేరకు ఉందో పరీక్షించడానికి మీరు అలా అంటున్నారు కదా. నాకు స్వస్వరూప జ్ఞానం ప్రసాదించండి స్వామి అన్నాడు పరశురాముడు. ఆత్మ అంటే ఏది, దానిని పొందడం ఎట్లా? ప్రపంచంలో అనేక సుఖదుఖాలున్నాయి. దుఃఖాలను శాశ్వతంగా నివారించడానికి పరిష్కార మార్గం ఏది అని వినయంగా అడిగాడు పరశురాముడు. దత్తాత్రేయుల వారు పరశురాముడిని అభినందించారు. ఈ ప్రశ్నలు అడిగా వెంటనే నీవు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగా పరితపిస్తున్నావో తెలుస్తోంది అన్నారు. బ్రహ్మ జిజ్ఞాసతో వచ్చావంటేనే ఆ లలితాపరా భట్టారిక యొక్క కృప నీపై ప్రసరించింది. ప్రపంచాన్నంతా వదిలేసి బ్రహ్మ విద్య, ఆత్మ విద్య కోసం వచ్చావు. ఆ త్రిపురాదేవి నిన్ను సంపూర్ణంగా కటాక్షించింది అన్నారు దత్తాత్రేయుల వారు.